హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 31, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్నని మీరు చూశారు. జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంటెంపరీ ఇష్యూ పైన క్వశ్చన్ అడిగాను. మనం రీసెంట్గా మార్చ్ 10 రోజున 58th టైగర్ రిజర్వ్ గురించి ప్రత్యేకంగా చూసాము. భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్స్ అన్నిటి గురించి కూడా సమాచారం ఇచ్చాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్, నిన్న క్లాస్లో అడిగిన క్వశ్చన్ ఏంటి, దేశంలో గుర్తింపు పొందిన 58వ టైగర్ రిజర్వ్ పేరేంటి, అది ఏ రాష్ట్రంలో ఉంది, లొకేషన్ చూడాల్సిందే. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం కాబట్టి లొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఏంటది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాధవ్ నేషనల్ పార్క్ రీసెంట్గా ఈ మార్చ్ 2025లో టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది. అలా భారతదేశంలో గుర్తింపు పొందిన 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ వార్తల్లోకి వచ్చింది. కాబట్టి రాష్ట్రం గుర్తుంచుకోండి, మధ్యప్రదేశ్. భారతదేశంలో అత్యధిక టైగర్ రిజర్వ్లు ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. ఇదంతా కూడా మనం ఆల్రెడీ మార్చ్ 10, 2025 వీడియో చూడండి, అందులో మనం డిస్కస్ చేశాము. అండ్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, రానున్న పోటీ పరీక్షల్లో వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా వార్తలు ఇచ్చిన వైల్డ్ లైఫ్ సెన్సెస్ ఏదైనా సరే, డాల్ఫిన్ సెన్సెస్ గురించి చూసాము, గతంలో మనము టైగర్ సెన్సెస్ గురించి చూసాము, లేదంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్న టైగర్ రిజర్వ్సే కానివ్వండి, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. దాంతోపాటు ఫారెస్ట్ రిలేటెడ్గా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2024 డిసెంబర్లో వచ్చింది కదా. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ ఇన్ 2024 డిసెంబర్. అది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా కూడా ఆ టాపిక్ నుండి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇలా చదవండి. సో మీకు ఇంకా అడిగాను ఆస్పిరెంట్స్ని, మీకు వీలైతే 57th టైగర్ రిజర్వ్ ఏంటి, 56th టైగర్ రిజర్వ్ ఏంటి, ఇది కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఆస్పిరెంట్స్ అందరి నుండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, మ్యాక్సిమం మీ నుండి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక ప్రాక్టీస్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, డైలీ ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ ప్రెడిక్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రానున్న పోటీ పరీక్షల్లో మీరు ఖచ్చితంగా వీటి నుండే ప్రశ్నలు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నపత్రం చూడగానే సులభంగా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. అది మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్నని వీడియో చివరిలో అడుగుతాను, ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. ఓకేనా. ఇక సో ఇదంతా కూడా మీకు నేను మార్చ్ 10 రోజున, మార్చ్ 10, 2025 రోజున ఎక్స్ప్లెయిన్ చేశాను. భారతదేశంలోని టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి 57th టైగర్ రిజర్వ్ ఏంటి, రతపాని, అది ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లోనే ఉంది. అంతకంటే ముందు గురు ఘాసిదాస్ వార్తల్లోకి వచ్చింది, అది ఎక్కడ ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది. ఇవన్నీ కూడా మనం చూడాల్సిందే. ఓకేనా. లొకేషన్ అంతా కూడా మీకు ఇదంతా ఇచ్చాను. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఆస్పిరెంట్స్ కోరిక మేరకు మీరు ప్రతిరోజు వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. వాళ్ళలో చాలామంది కూడా ఆస్పిరెంట్స్ ఏం కోరుకుంటున్నారంటే, మీరు డైలీ చెప్పే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఏదైనా పీడిఎఫ్ని మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో రెగ్యులర్గా ఇవే కామెంట్స్ వస్తున్నాయి, సార్ ప్లీజ్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మాకు ఆ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీరు కాంటెంపరీ ఇష్యూ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తూ దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి సబ్జెక్ట్ కూడా లింక్ అయిపోతుంది. దాన్ని మేము రోజు చదువుకుంటే మాకు టైం సేఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంత లెంతీగా, ఇంత డెప్త్గా మీరు కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి పదాన్ని రాయడానికి సమయం, ఇట్ ఈస్ టైం టేకింగ్ అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. కాబట్టి అందరి కోసం కూడా ఈరోజు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో ఇప్పటి వరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇందాకే ఈరోజు సాయంత్రం ఈ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటా కోర్సు, ప్రవీణ్ సార్స్ డైలీ సిఏ కరెంట్ అఫైర్స్. మీకు నేను రోజు మన యూట్యూబ్ ఛానల్లో ఇచ్చే వీడియో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇక్కడ మీకు చూపిస్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ రూపంలో మీరు ప్రింట్ కూడా తీసుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏమిస్తున్నానంటే, మనం ఎంత చదువుతున్నామో పరీక్షించుకోవాలి.
పరీక్ష అనేది రాయాలి. కాబట్టి కరెంట్ అఫైర్స్కి ఎగ్జామినేషన్ని కూడా ఈ కోర్సులో కండక్ట్ చేయబోతున్నాను. ఈ కోర్సు మీకు వెరీ మినిమం ప్రైస్తో ఈ కోర్స్ని లాంచ్ చేశాను. డైలీ అట్లీస్ట్ 2 రూపీస్ కూడా మీకు యావరేజ్గా పడదు. సో మీరు ఇప్పుడే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో ఈరోజు సాయంత్రం లాంచ్ చేశాను. అభ్యర్థులు చాలా వరకు కూడా యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తున్నాను. మీకు రోజు వీడియోలో చెప్పే మన యూట్యూబ్ క్లాస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన PDF కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నా కూడా అందులో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నో నీడ్ టు వర్రీ. ఇక చదివిన తర్వాత మీకు ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయి అందులో మీకు డిస్క్రిప్షన్ చూడండి. ఈ కోర్స్కి సంబంధించి డిస్క్రిప్షన్ అనేది ఫస్ట్ చూడండి. ఆ డిస్క్రిప్షన్లో చూసేసేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? సో వెరీ మినిమం ప్రైస్తో కోర్స్ లాంచ్ చేస్తాను. ఇనాగ్రల్ ప్రైస్ అనేది 3 డేస్ మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డిఎస్సి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటే వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కానివ్వండి, యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ అఫైర్సే ఈరోజు ఆయుధం మనం సక్సెస్ కావాలంటే. సో ప్రతిరోజు నేను ఇచ్చేది ఏదైతే ఒక క్యాప్సూల్ అనుకోండి, ప్రతిరోజు ఒక టైం చూడండి. ఒక ½ అన్ అవర్లో ఈ PDF చదివేసేయండి. ½ అన్ అవర్ మీరు ఈ వీడియో ఏదైతే లెంతీ అవుతుంది అనుకుంటే స్పీడ్ అడ్జస్ట్ చేసేసుకొని 50 మినిట్స్ వీడియో అయితే మీరు 25 మినిట్స్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరు వీడియో చూసి PDF చూడండి, సరిపోతుంది. ఓకేనా? ఇక రాయాల్సిన అవసరం లేదు. మీకు టైం టేకింగ్ 2 అవర్స్ 3 అవర్స్ టైం పోతుంది సార్ రాయడానికి అని చెప్పేసి మీకు బాధ అవసరం లేదు. ఓకేనా? రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, గోర్సాం కోరా ఫెస్టివల్ అనేది వార్తల్లోకి వచ్చింది. మనకు ముఖ్యంగా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల వార్తలు ఇచ్చిన పండుగలు ఏంటి, మేళాలు ఏంటి, జాతరలు ఏంటి, ఇలాంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా గోర్సాం కోరా ఫెస్టివల్ అనేది దాదాపు 3 to 4 డేస్ వార్తల్లోకి వచ్చింది. జరిగింది అంగరంగ వైభవంగా. ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్ ఏదైనా ఫెస్టివల్ గురించి చూస్తే ఆ ఫెస్టివల్ ఏ ప్రాంతానికి సంబంధించిన సంస్కృతిలో భాగం అది చూడాలి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగం ఈ గోర్సాం కోరా ఉత్సవం. ముఖ్యంగా బౌద్ధ ట్రెడిషన్కి సంబంధించి ఇది బౌద్ధ ఫెస్టివల్, గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్ అనే ఒక డిస్టిక్ ఉంటుంది. తవాంగ్ డిస్టిక్లో ఈ ఫెస్టివల్ అనేది ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారత్ భూటాన్ మైత్రికి సంబంధించి ఇంపార్టెన్స్గా చూస్తారు. ఓకేనా? 2 దేశాలకు సంబంధించిన ఉత్సవం అనుకోండి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చారిత్రకంగా ఇంపార్టెన్స్ ఏంటి, మరి ఈ ఫెస్టివల్కి సంబంధించి ఒక స్తూపం ఉంటుంది. దాదాపు 93 అడుగుల స్తూపం అనేది ఉంటుంది. ఆ స్తూపం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎవరు నిర్మించారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో చూద్దాము. సో స్థలం, ఈ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? గోర్సాం కోరా ఫెస్టివల్ అనేది జెమితాంగ్ వ్యాలీ, ఒక లోయ ప్రాంతము. ఎక్కడది? తవాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఎనఫ్. ఒక నది ఒడ్డున ఈ ఫెస్టివల్ అనేది ప్రత్యేకం. ఆ నది పేరు ఏంటంటే న్యామ్జాంగ్ చూ రివర్. సో మనకు అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఈ ప్రాంతంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో రివర్స్ నేమ్స్ ఇలాగే ఉంటాయి. మనకు మేఘాలయలో ఉన్న ఒక రివర్, వరల్డ్స్ క్లీనెస్ట్ రివర్ అనేది ఉంటుంది, ఉమ్మన్ ఘాట్ అని. సో పేర్లు అలాగే ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇక ఉత్సవ స్వభావం, ప్రతి ఏటా జరిగే ఫెస్టివల్ ఇది. ఈ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. మరి ప్రాధాన్యత భారత్ భూటాన్, ఇది ఇంపార్టెంట్ వర్డ్. భారత్ భూటాన్ మైత్రికి ప్రతీక ఈ ఫెస్టివల్. ఏ ఫెస్టివల్? గోర్సాం కోరా ఫెస్టివల్. ప్రధాన అంశాలు ఏంటి ఈ ఫెస్టివల్కి సంబంధించి? గోర్సాం చోటెన్ అనే ఒక ప్రాంతం, గోర్సాం చోటెన్ వద్ద ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. మరి ఈ గోర్సాం చోటెన్ అంటే ఏంటంటే 93 అడుగుల ఎత్తైన బౌద్ధ స్తూపం ఇక్కడ కనిపిస్తుంది కదా. సో బౌద్ధ స్తూపము, ఈ స్తూపం దగ్గరే ఈ ఫెస్టివల్ జరుగుతుంది. హిస్టారికల్గా కనుక చూస్తే ఈ స్తూపాన్ని 13వ శతాబ్దంలో స్థానిక బౌద్ధ గురువు లామా ప్రాతర్ గారు నిర్మించారంట. ఎవరు నిర్మించారని అడిగారు. జస్ట్ మీకు డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్లో మ్యాక్సిమం డెప్త్గా మనం చూడాల్సిందే. ఓకేనా? తవాంగ మఠం కన్నా ఇది చాలా పురాతనమైన పీఠం అంట. ఓకేనా? బౌద్ధ ప్రార్థనలు, సాంస్కృతిక ప్రదర్శనలు భారత్ భూటాన్ యాత్రికుల మిళితంతో జరుపుకునే ఒక వేడుక. ఓకేనా? ఇక చారిత్రక ప్రాముఖ్యత మరింతగా చూస్తే మనకు ప్రస్తుతం 14th దలై లామా గారు ఉన్నారు. సో 14th దలై లామాకి ఈ ఫెస్టివల్కి లింక్ ఏంటి? 1959లో టిబెట్ నుంచి పారిపోయిన తర్వాత 14వ దలై లామా మొదటగా విశ్రాంతి తీసుకున్న స్థలంగా ఈ ప్రాంతాన్ని చూస్తారు. ఇప్పుడు ఫెస్టివల్ జరిగే ప్రాంతాన్ని చూస్తాము. ఓకేనా? గోర్సాం చోటెన్ని నేపాల్లోని
బౌద్ధనాథ స్తూపం ఆధారంగా నిర్మించినట్లు విశ్వాసం అంట. ఓకేనా? సో ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 పాయింట్స్ చూస్తే సరిపోతుంది సింపుల్గా. ఓకేనా? కామన్గా మీరు డిఎస్సి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఈవెన్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కానివ్వండి, ఈ 4 పాయింట్స్ చూడండి. ఇంకా యూపీఎస్సీ స్థాయి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా చూస్తే బెనిఫిట్. ఎందుకంటే కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్స్ వస్తాయి. అందులోనూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండే కల్చర్ ఇంపార్టెంట్. మనము ప్రతి ఏటిక రానున్న రోజులు చూస్తాం. నెక్స్ట్ 1 మంత్లో అస్సాంలో కామాఖ్య టెంపుల్ వార్తల్లోకి వస్తుంది, అంబుబాచి మేళా, ఇలాంటివి చాలా ప్రత్యేకము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టండి, శ్రద్ధ చూపండి. అలాంటి టాపిక్స్లో మనకు అగ్నిపర్వతాలు అనే టాపిక్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఏదైనా ఒక ప్రాంతం విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చినా, వివాదాస్పద అంశంతో వార్తల్లోకి వచ్చినా కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కిలావియా అగ్నిపర్వతం అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది. దాదాపు మార్చ్లోనే 2-3 సార్లు వార్తల్లోకి వచ్చింది. మీరు నిన్నటి ఈనాడు పేపర్ కానివ్వండి, ఈరోజు నేషనల్ పేపర్స్లో కానివ్వండి చూస్తే డైరెక్ట్గా చూపించాడు ఇమేజ్ కూడా. కిలావియా అగ్నిపర్వతం, కిలావియా వాల్కనో ఎరప్షన్ అగైన్ అని చెప్పేసి మళ్ళీ అగ్నిపర్వత విస్ఫోటనం అనేది చూస్తున్నాం. మరి ఎక్కడ ఉంది ఈ కిలావియా అగ్నిపర్వతం అంటే హవాయి దీవుల్లో ఉంది. హవాయి దీవులు ఏ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి వస్తాయంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి. గుర్తుపెట్టుకోండి, అమెరికా పరిధిలోని హవాయి దీవుల్లోని ఒక అగ్నిపర్వతం ఈరోజు విస్ఫోటనంతో వార్తల్లోకి వచ్చింది. తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన అగ్నిపర్వతంగా కిలావియా అగ్నిపర్వతం. ఇక ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా మనం చాలా అప్డేట్స్ చూస్తున్నాం. ఎకానమీ అంటేనే కాంటెంపరీ. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, ఆల్వేస్ చేంజెస్. అంటే అర్థశాస్త్రానికి సంబంధించి చూడాలంటే అర్థశాస్త్రంలో ఉండే గణాంకాలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు కూడా స్థిరంగా తటస్థంగా ఉండవు, అవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. మరి మారుతున్న గణాంకాలను మనం కూడా అప్డేట్ చేసుకోవాల్సింది. ఎగ్జామినేషన్లో అప్డేట్స్ పైన అడుగుతున్నారు. రీసెంట్గా మనం చూసాము ఎంఎస్ఎంఈకి సంబంధించి న్యూ క్లాసిఫికేషన్ని చూసాము. ఎన్ని రేట్లు పెంచారు, ఆ క్లాసిఫికేషన్లు అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. ఏప్రిల్ 1 రేపటి నుండి అమల్లోకి వస్తుంది. రేపటి నుండి ఏంటి ప్రత్యేకత? ఈ రోజు ప్రత్యేకత ఏంటి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు. రేపటి రోజు ప్రత్యేకత ఏంటి? ఆర్థిక సంవత్సరం మొదటి రోజు, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. సో రేపటి అమలుకి రాబోతుంది. మనం నిన్నటి క్లాస్లో కూడా చూసాము. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, ఆ ప్రోగ్రాంలో భాగంగా వేతనాల సవరణ అని చెప్పేసేసి 307 రూపాయలు మన తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసేసి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎకానమీలో. సో ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకటి ఏంటంటే గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనా. కామన్గా వృద్ధి రేటును ఏ పదంతో చూస్తాము? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలని జీడిపిగా చూస్తాము. కానీ పర్సంటేజ్గా ఎందుకు చూస్తామంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ, గతానికి ఇప్పటికీ కంపారేటివ్గా చూస్తాం కాబట్టి. ఓకేనా? అది బేస్ ఇయర్ ఆధారంగా కనుక మనం చూసామనుకోండి కాన్స్టెంట్ ప్రైజెస్, బేస్ ఇయర్ కాకుండా ప్రస్తుత విలువలో చూసామనుకోండి కరెంట్ ప్రైసెస్లో. ఓకేనా? మరి భారతదేశం యొక్క వృద్ధి రేటును ఒక అంచనా సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థ రానున్న ఆర్థిక సంవత్సరంలో, రానున్న ఆర్థిక సంవత్సరం అంటే రేపటి ప్రారంభమవుతుంది కదా, 2025-26 ఆర్థిక సంవత్సరం, 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.5%గా అంచనా వేస్తూ ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మీరు పేపర్లో చూసే ఉంటారు ఈరోజు మార్నింగ్. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. మీకు రీసెంట్గా ఒక క్వశ్చన్ కూడా అడిగాను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. భారతదేశం యొక్క వృద్ధి రేటును రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎకనామిక్ సర్వే ఎంతగా అంచనా వేసింది అని 6.3 to 6.8%. ఇలా లింక్ చేసుకోవాలి. ఏదైనా ఒక టాపిక్ వచ్చిందంటే దాన్ని లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. చైన్ అనేది లాగుతూనే ఉండాలి. ఓకేనా? ఎస్. ఇక ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, ఆఫ్స్పా అంటారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. తెలుగులో చూడండి, ఆర్మ్డ్ సాయుధ, ఫోర్సెస్ బలగాల, స్పెషల్ ప్రత్యేక, పవర్స్ అధికారాల యాక్ట్ చట్టం. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం. ఏదైనా ఒక చట్టం గురించి నేర్చుకునేటప్పుడు కన్సర్న్డ్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ఈ సంవత్సరం 19
1958 సంవత్సరం. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏ సంవత్సరం అంటే 1958. సో హోంశాఖ భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో కానివ్వండి, కంప్లీట్ రాష్ట్రానికి సంబంధించి కానీ, ముఖ్యంగా మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎప్పుడు కూడా కల్లోలిత ప్రాంతాలుగా వార్తల్లోకి వస్తాయి. డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే చొరబాటు కానివ్వండి, తీవ్రవాద సమస్యలు కానివ్వండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివ్వండి, స్థానికుల సమస్యలు కానీ ఇటువంటి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రకటించి అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని ఎవరు ఇంపోజ్ చేస్తారు? ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. గుర్తుపెట్టుకోండి. సో ఈ చట్టాన్ని ఎక్కడైతే అమలు చేస్తారో అక్కడ సాయుధ బలగాలకి ప్రత్యేకంగా అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు ఎలా ఉంటాయి? అనుమానితులు ఎవరున్నా కూడా ఎంక్వైరీ చేయొచ్చు, అడగొచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ వస్తున్నావు, సహకరించాల్సిందే. లేదు మరింత చూసి పారిపోతున్నప్పుడు కానివ్వండి, మరింత అనుమానం వచ్చినప్పుడు షూట్ ఎట్ సైట్, డైరెక్ట్గా కాల్చి చంపేయచ్చు. కొన్ని సందర్భాలు ఇది వివాదాస్పదం అవుతుంది. గతంలో నాగాల్యాండ్, అస్సాము ఈ ప్రాంతాల్లో వివాదాస్పదమైంది. సో సాయుధ బలగాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అమాయక ప్రాణాలని, గిరిజనుల ప్రాణాలని పొట్టన పెట్టుకుంటున్నారని చెప్పేసి. అయినా కూడా న్యాయ వ్యవస్థ ఏంటంటే జోక్యం చేసుకోలేదు. ఈ చట్టం అంత ప్రత్యేకంగా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మణిపూర్ మనం ప్రజెంట్ ఆర్టికల్ 356 అనేది అమల్లో ఉంది. ఆర్టికల్ 356 దేనికి సంబంధించి? రాష్ట్రపతి పాలన మణిపూర్లో విధించారు. మరి అక్కడ మరొకసారి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని ఇంకో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్టుగా నిన్నటి రోజున హోం మంత్రిత్వ శాఖ వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ మణిపూర్ అనగానే మీకు ఇంకోటి గుర్తుకు రావాలి, ఇరోమ్ షర్మిల. సో ఇరోమ్ షర్మిల ఎవరంటే మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందారు. ప్రస్తుతం తను ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఈ ఉద్యమాలకు దూరం అయ్యారు. తను సుదీర్ఘం దాదాపు 15-16 ఏళ్ల పాటు ఉద్యమమే చేశారు. తను ఏం చేశారంటే మణిపూర్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని తీసేయాలి, దుర్వినియోగం చేస్తున్నారు, సామాన్య ప్రజలు చచ్చిపోతున్నారు అని చెప్పేసి. సో అలాంటివి ఓకేనా. మీకు పాలిటీలో కూడా కాన్స్టిట్యూషన్, సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, మన దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 33, 34 ప్రత్యేకంగా మార్షల్ ఇలాంటి పదాలు వింటూ ఉంటారు. సో మణిపూర్లో సాయుధ దళాల చట్టం పొడిగింపంట అమల్లోకి ఎప్పటి నుండి? ఈ 6 నెలల పాటు పొడిగింపనే రేపటి అమలుకి వస్తుంది. మళ్ళీ ఆల్రెడీ ఉంది మరొక 6 నెలల పాటు. సో ఎవరు? హోంమంత్రిత్వ శాఖ వారు 6 నెలల పాటు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ చట్టాన్ని మణిపూర్ రాష్ట్రం అంతటిలో మరో 6 నెలల పాటు పొడిగించారు. మణిపూర్ రాష్ట్రం మొత్తం కూడా అనట. అయితే 13 పోలీస్ స్టేషన్ల పరిధిని ఈ చట్టం నుంచి మినహాయించారట, కొన్ని ఎక్స్క్లూజివ్స్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ప్రకటించింది. నాగాల్యాండ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఓకేనా. గతంలో నాగాల్యాండ్ అనగానే మనకు డిస్టర్బ్డ్ ఏరియా వార్తల్లోకి వచ్చేది, కుక్క మాంసంపై నిషేధం ఇటువంటివి. నాగాల్యాండ్ కూడా చాలాసార్లు డిస్టర్బ్డ్ ఏరియాగానే వార్తల్లోకి వచ్చింది. అక్కడ కూడా అందులో కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టం అమల్లో ఉంది. ఓకేనా. ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది కాబట్టి చూడండి. ఇక రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలు ఇంపార్టెంట్. విన్యాసాలు. సో రీసెంట్గా మనము చాలా విన్యాసాల గురించి చూసాము. ధర్మా గార్డెన్ గురించి చూసాము, ఎక్సర్సైజ్ కాంజార్ గురించి చూసాము, వరుణ గురించి చూసాము, బాంగో సాగర్ కార్పాట్ ఎక్సర్సైజ్ గురించి చూసాము. రీసెంట్గా కూడా ఐకెమియా అని చెప్పేసి భారత్ ఆఫ్రికా దేశాలకి సంబంధించి విన్యాసం అనేది, బహుళ దేశాల విన్యాసం షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. ఇలాంటివి అండ్ లాస్ట్ 2 days బ్యాక్ ఇందిరా ఎక్సర్సైజ్ గురించి చూసాము, ఇండియా రష్యాకి సంబంధించి. ఇవన్నీ కూడా వార్తల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు 15 దేశాలకి సంబంధించిన, బహుళ దేశాలకి సంబంధించిన ఒక వైమానిక విన్యాసం అనేది వార్తల్లోకి వచ్చింది. ఏదైనా విన్యాసం వార్తల్లోకి వస్తే ఎక్కడ జరుగుతుంది, ఆ విన్యాసం పేరేంటి, మరి భారత్ పాత్ర ఉంటే భారత్ సంబంధించి త్రివిధ దళాలు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, షెడ్యూల్ ఏంటి. సో ఇక్కడ వార్తల్లోకి వచ్చిన విన్యాసం పేరు ఇన్యోచోస్ లేదా ఇన్యోచోస్, INIOCHOS ఎక్సర్సైజ్ విన్యాసము. అందులో భారతదేశం నుండి వైమానిక దళం పార్టిసిపేట్ చేస్తుంది. త్రివిధ దళాలు ఏంటి? నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కదా. ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విన్యాసం అంటే బహుళ దేశాలు, దాదాపు 15 దేశాలకు సంబంధించి వైమానిక దళ విన్యాసం ఇది. అందులో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేస్తుందంట. ఓకేనా. మరి ఎవరు ఈ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్నారంటే ఈసారి గ్రీస్. సో ప్రతిసారి కూడా మనం చూస్తూ ఉంటాము గ్రీస్లో హెలెనిక్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఈ విన్యాసం అనేది స్టార్ట్ అవుతుంది. షెడ్యూల్ ఈరోజు మార్చ్ 31, 2025 ఈరోజు ప్రారంభమైంది. 11th April 2025 వరకు జరిగే విన్యాసము. ఓకేనా. ఇక వెన్యూ వచ్చేసి గ్రీస్లో. ఓకేనా. సో ఇదంతా కూడా తెలుగులో, ఎలాగో మీకు ఇచ్చే PDF ఉంటుంది కదా, PDFలో ఇదంతా కూడా నేను ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో
అదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇస్తాను. కామన్గా మనకు వీడియో క్లాస్లో ఏంటంటే ఇంటర్లింక్ అనేది ఉంటుంది. తర్వాత వీడియో చూసిన తర్వాత ఈ పీడిఎఫ్ చూసారనుకోండి సింపుల్ ఇక మీకు మర్చిపోరు. ఓకేనా. మరి భారత వాయుసేనకు సంబంధించి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? 15 దేశాలకు సంబంధించిన వాయుసేనలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఓకేనా. ఎస్, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరిగే విన్యాసం. బైఎన్నియల్ మనకు 2 పదాలు బైయాన్యువల్, బైఎన్నియల్. ఈ 2 పదాలు చూడండి ఎక్కువ మనము విన్యాసాలకి సంబంధించి చూస్తున్నప్పుడే వస్తాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బైయాన్యువల్, యాన్యువల్ అంటే 1 ఇయర్, బై అంటే ఎంత 2 అన్నట్టు. సో సంవత్సరానికి 2 సార్లు జరిగేది బైయాన్యువల్. యాన్యువల్ని బై చేస్తే అంటే 2. సో సంవత్సరంలో 2 సార్లు జరిగేది ఏదైనా విన్యాసం కానీ ఏదైనా ఈవెంట్ ఉందనుకోండి బైయాన్యువల్, సంవత్సరంలో 2 సార్లు. బైఎన్నియల్ అంటే 2 ఏళ్లకు ఒక్కసారి జరిగేది, 2 ఏళ్ళకు ఒకసారి ఆల్టర్నేటివ్గా. ఉదాహరణ తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది, బైఎన్నియల్ అది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఐరోపా ఖండంలో యూరోప్ కాంటినెంట్లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మన భారతదేశంలో ప్రైవేట్ రాకెట్ ప్రయోగం ఎప్పుడో జరిగింది, మనకు 2021-2 ఆ సమయంలో మనం చూసాము. స్కై రూట్ ఏరోస్పేస్ చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో ఈ యాక్రోనిమ్ అడుగుతారు ఫుల్ ఫామ్. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడము ఫలితం వచ్చింది. కరోనా కాలంలో ఈ ఇనిషియేటివ్ అనేది చూసాము. మనకు స్కై రూట్ ఏరోస్పేస్ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతంగా, ఎవరు స్కై రూట్ ఏరోస్పేస్, ఆ రాకెట్ పేరు వచ్చేసేసి విక్రమ్ ఎస్. ఆ మిషన్కి ప్రారంభ మిషన్ అనే పేరు పెట్టుకున్నాము. అలా ఐరోపా కాంటినెంట్లో తొలిసారి ఒక ప్రైవేట్ రాకెట్ ప్రయోగం ఈరోజు మనం విజయవంతంగా చూసాము. ఏ దేశానికి సంబంధించి ఎక్కడి నుండి జరిగింది ప్రయోగం చూస్తే సరిపోతుంది. దేశం నార్వేకి సంబంధించి, నార్వే. ఈరోజు మీరు ఈనాడు పేపర్ కానివ్వండి అందులో చూడొచ్చు, అక్కడ స్క్రిప్ట్ అంతా ఉంటుంది, మీకు ఇక్కడ సులభంగా అర్థమైపోతుంది చూడండి. సో కంపెనీ ఇసార్ ఏరోస్పేస్ వారు తయారు చేస్తారు ఈ ప్రైవేట్ రాకెట్ని, ఇసార్ ఏరోస్పేస్. సో March 31, 2025 ఈరోజు. సో ప్రయోగ స్థలం ఉత్తర నార్వేలో ఆండోయా ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ జరిగింది. ముఖ్య అంశాలు, ఈ మొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని ఇసార్ ఏరోస్పేస్ సంస్థ విజయవంతంగా నిర్వహించింది. మరి ప్రైవేట్ రాకెట్ మన భారతదేశంలో విక్రమ్ ఎస్ రాకెట్ చరిత్రలో నిలిచిపోయింది కదా, అలా ఐరోపా ఖండంలో ఈ ప్రైవేట్ రాకెట్ పేరేంటని అడుగుతారు. స్పెక్ట్రమ్ అనే రాకెట్ ఇటీవల ఏ ఖండంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం అనేది వార్తల్లోకి వచ్చింది అని అడుగుతారు. ఎక్కడ? ఐరోపా ఖండంలో స్పెక్ట్రమ్ అనే రాకెట్ 28 మీటర్స్ పొడవున్న రాకెట్, లాంచ్ వెహికల్ ఇదే. ఓకేనా. మరి లాంచ్ వెహికల్ రాకెట్ యొక్క ఉద్దేశం ఏంటి? అందులో శాటిలైట్స్ని పంపిస్తారు. సో శాటిలైట్ పంపడానికి ఈ రాకెట్ 30 సెకండ్ల పాటు ప్రయాణించి నిర్దేశిత ప్రకారం సముద్రంలో కూల్చివేశారంట. ఓకేనా. చిన్న మరియు మధ్య తరహా ఉపగ్రహాలు ఉంటాయి కదా, చిన్న చిన్న శాటిలైట్స్ ఉంటాయి కదా, వాటిని పంపడానికి ఉద్దేశించబడింది. ఓకేనా. ఎస్. సో ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మరి ఇసార్ ఏరోస్పేస్ అనేది ఏ దేశానికి సంబంధించిందంటే జర్మనీ ఆధారిత స్పేస్ టెక్నాలజీ కంపెనీ అంట. ఇక నెక్స్ట్ కొన్ని నివేదికలు, వార్తలు నిలుస్తున్న రిపోర్ట్స్, ర్యాంకింగ్స్, ఇండిసెస్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దివ్యాంగులకి సంబంధించి, దివ్యాంగులు పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి, వికలాంగులు, అదుటి వాళ్ళు అనే పదాన్ని వాడకూడదు, గుర్తుపెట్టుకోండి, అది వాడకూడదు. మనం ఏం వాడాలి అంటే దివ్యాంగులు అనే పదాన్ని మాత్రమే వాడాలి, లేదా ఇంగ్లీష్లో సింపుల్గా పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనాలి. ఓకేనా. హ్యాండిక్యాప్డ్ అని కూడా అనకూడదు, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఎందుకంటే మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కొన్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి దివ్యాంగులకు సంబంధించి ఏదో ఒక లోపం, శారీరక లోపం కానీ మానసిక లోపం కానీ ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, వారికి సంబంధించి మరి భారతదేశంలో దివ్యాంగులకు సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్స్ వస్తున్నాయి అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇనిషియేటివ్స్ వస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో వస్తాయి వీళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కానీ పథకాలు కానీ పాలసీస్ కానీ. భారతదేశంలో దివ్యాంగులకు సంబంధించి రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ లింక్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఏం ఆర్టికల్ అంటే ఆర్టికల్ 41 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 4.
రాజ్యాంగంలో 4వ భాగం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలుపుతుంది. ఆదేశిక సూత్రాలు అంటే దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు పాటించాల్సిన అధికారాలు ఏంటని రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చే ఆదేశము. మరి ఆదేశిక సూత్రం ఆర్టికల్ 41లో ఎవరి సంరక్షణ ఉంటుంది? వృద్ధుల సంరక్షణ ఉంటుంది, దివ్యాంగుల సంరక్షణ ఉంటుంది, యువతకి సంబంధించి ఇనిషియేటివ్స్ ఉంటాయి, పని హక్కును కల్పించడం ఇటువంటివి. మరి భారతదేశంలో దివ్యాంగులకు సంబంధించి చట్టము ఏంటది? పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995. కొత్త చట్టం దివ్యాంగుల సంరక్షణ చట్టము 2016 దివ్యాంగుల హక్కుల చట్టం అంటాం. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి సంబంధించి. మరి దివ్యాంగులకు సంబంధించి రీసెంట్గా ఒక సర్వే కొన్ని వాస్తవాలను బయటపెడుతుంది, ముఖ్యంగా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీకి సంబంధించి. సో అదేంటో చూద్దాం. ఎవరు నిర్వహించారో సర్వే కూడా ఇంపార్టెంట్. ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, NCPEDP. NCPEDP అంటే ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్. డిజేబుల్డ్ అంటే దివ్యాంగుల కోసం ఉద్దేశించబడిన ఒక సంస్థ. వారు రీసెంట్గా భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలను కన్సిడర్ చేసి దివ్యాంగుల పైన దాదాపు 5,000 మందిని శాంపుల్గా తీసుకొని సర్వే చేశారు. ఆ సర్వేలో వాళ్ళు తెలుసుకున్న నిజాలు ఏంటి? ఓకేనా? ఆ నిజాలు ఏంటంటే దాదాపు భారతదేశంలో 82% దివ్యాంగులకు ఎలాంటి ఆరోగ్య బీమా లేదంట. ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేదంట. వాస్తవానికి మనకి ఈ మధ్యకాలంలో చూడండి, ఎవరైనా సర్కిల్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, నేను ఆ సంస్థలో జాయిన్ అయినా మంచి రిటర్న్స్ ఉంటాయి, మీకు మంచిగా ఉంటుంది, ఫ్యూచర్లో బాగుంటాయి అని చెప్పేసి చెప్తారు. సో మనం వెంట పడతారు చాలా వరకు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో. కానీ పాపం దివ్యాంగులకు ఎలా ఉంది అంటే దాదాపు దివ్యాంగులో 82% ఇంకా ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్ లేవట. కారణం ఏంటంటే వాళ్ళకి సంస్థలు ఇవ్వడానికి కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపట్లేదంట. ఓకేనా? దాదాపు 42% మందికి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి అవగాహన కూడా లేదంట, అవేర్నెస్ కూడా లేదంట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇనిషియేటివ్స్ ఇప్పటివరకు ఏవైతే ఉంటే పథకాలు వాటి గురించి. కేవలం 28% దివ్యాంగులే ఆయుష్మాన్ భారత్కు దరఖాస్తు చేశారట ఇప్పటివరకు. ప్రైవేట్ బీమా కంపెనీలు దివ్యాంగులకు పాలసీలు ఇవ్వడాన్ని తిరస్కరిస్తున్నాయి. కామన్గా బీమా కంపెనీలు కూడా, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉంటాయి, ప్రైవేట్ సంస్థలు ఎట్లా ఉంటాయి? సో వాళ్ళకు మ్యాక్సిమం బెనిఫిట్ అవ్వాలని చూస్తే ఎవరికి? బీమా తీసుకునే వాళ్ళకి కాదు, వాళ్ళ సంస్థకి. ఇందుకోసం ఏం చేస్తారు? యాక్టివ్గా ఉన్నారా, మనకు పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, అంతకుముందు ఏమైనా ఆపరేషన్ అయిందా, ఇలాంటివన్నీ డీటెయిల్స్ తీసుకుంటారు. కానీ పాపం దివ్యాంగులకి ఇవ్వడానికి వీళ్ళు విముఖతతో ఉన్నారట, అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపట్లేదంట. 70 ఏళ్ళు పైబడిన వృద్ధులకు షరతులు లేకుండా పథకం వర్తిస్తుంది. 70 ఏళ్ళ పైబడిన వృద్ధులకు కూడా ఇన్సూరెన్స్లు ఇస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్లు అవి ఇవి. కానీ దివ్యాంగులకు ఇవ్వడానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నాయంట అని ఎవరు చెప్తున్నారు? ఈ సంస్థ చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మనం చూసినప్పుడు మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, మెయిన్స్, సివిల్ సర్వీసెస్ సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి, లేదా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇటువంటివి మనం రాస్తే బాగుంటుంది. దివ్యాంగులు అనేది సోషల్ ఇష్యూస్లో మనకి ఇంపార్టెంట్గా చూడాలి. ఇక ఈ సంస్థ గురించి, దివ్యాంగుల ఉద్యోగం, హక్కులు, పాలసీపై అవగాహన పెంపు కోసం పనిచేసే ఒక జాతీయ సంస్థ. ఆయుష్మాన్ ఫర్ ఆల్ అనే ప్రచారంలో భాగంగా ఈ సర్వేను నిర్వహించింది. రీసెంట్గా సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేశారు. సో ఈరోజు మనం చూస్తాం, ఇది జాతీయ స్థాయిలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. సో ఆయుష్మాన్ భారత్ ఎలా ఉంది? భారతదేశంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉచిత ఆరోగ్య బీమా పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పథకము. ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు కవరేజ్ అన్నారు. సో ఇంక్రీజ్ని కూడా మనం చూస్తున్నాము. ప్రతి పౌరుడికి ఆరోగ్య హక్కును కల్పించడం అనేది ఇందులో ఇంపార్టెంట్. ఆరోగ్య హక్కు కమ్స్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ ఇంకొకటి, యునెస్కో వారు విడుదల చేసిన ఒక రిపోర్ట్, అంతర్జాతీయ స్థాయిలో రిపోర్ట్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో. ఈ సంస్థ 1945 నవంబర్ 16న ఏర్పాటైంది. ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. వారు విడుదల చేసే నివేదిక, యునెస్కో మన చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి నిలువుటద్దంగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఇలాంటి రిపోర్ట్స్ కూడా ఇస్తుంది. సో రీసెంట్గా లర్న్ టు ఈట్ వెల్, ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్, విద్య మరియు పోషణకి సంబంధించి లర్న్ టు ఈట్ వెల్ అనే ఒక రిపోర్ట్ 2025 రీసెంట్గా యునెస్కో రిలీజ్ చేసింది. యునెస్కో అందులో చెప్తున్న పాయింట్స్ ఏంటి? కవర్ పేజ్ చూడాలి. ఏదైనా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ వచ్చిందంటే కవర్ పేజ్ ఈజ్ మ్యాండేటరీ. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి ఇక, ఓకేనా? సో విడుదల తేదీ రీసెంట్గా విడుదలైంది.
సందర్భం రీసెంట్గా ఫ్రాన్స్ ఒక సదస్సు నిర్వహించింది, అంతర్జాతీయ సదస్సు. ఆ సదస్సు పేరు ఏంటంటే న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ అనే ఒక గ్లోబల్ ఈవెంట్. అందులో యునెస్కో ఈ రిపోర్ట్ని విడుదల చేసింది. ఏం చెప్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా పాఠశాల భోజనాల్లో పోషక విలువలపై దృష్టి పెట్టాలి సజెషన్ ఇస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, అభ్యాస సామర్థ్యం కోసం సమతుల్య ఆహారం అవసరం. సో మంచి చదవాలంటే, మంచి గుర్తుండాలంటే ఫుడ్ కూడా ఇంపాక్టే. ఆహార విద్య, ఫుడ్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. చాలా దేశాల్లో పాఠశాల భోజనాలు పోషక నిబంధనల మేరకు రూపొందించబడట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకేనా? వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే 27% పాఠశాల భోజనాలు పోషక నిపుణుల సలహా లేకుండా రూపొందించబడ్డాయంట. 187 దేశాల్లో కేవలం 93 దేశాలకే పాఠశాల భోజనాలపై చట్టబద్ధమైన విధానాలు ఉన్నాయంట ప్రపంచవ్యాప్తంగా. కేవలం 65% దేశాలకే పాఠశాల క్యాఫెటీరియా, వెండింగ్ మెషిన్లో అమ్మే ఆహారానికి పోషక ప్రమాణాలు ఉన్నాయి. పోషక ప్రమాణాలు అంటే ఉదాహరణ మన ఇండియాలో తీసుకుంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI అక్రెడిటేషన్ ఇలాంటివి. ఓకేనా? ప్రాథమిక విద్యార్థులతో సగభాగం భోజనం పొందుతున్న భోజన నాణ్యత అసమానంగా ఉందంట. ఓకేనా? ఈ సమ్మిట్, ఇది సదస్సు, ఇదే టాపిక్లో, ఈ సదస్సులోనే ఈ పాయింట్స్ అన్నింటినీ యునెస్కో చెప్పింది. సో న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లో. ఓకేనా? ఇక నెక్స్ట్ రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ జరిగింది. సో లాస్ట్ 2 days బ్యాక్ మనం చూసాము. సో కేంద్ర క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత అవుట్కమ్ ఉంటుంది కదా, వేటికి ఆమోద ముద్ర వేస్తారు అవి చూడాలి. మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి ఇలా వస్తాయి. మీకు PIB కంటెంట్ మ్యాక్సిమం కవర్ చేస్తున్నా నేను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా క్యాబినెట్ డెసిషన్లో ఒక రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది ఆమోద ముద్ర పడింది. ఏంటి ఆ రివర్ లింకింగ్ అంటే? కోసి మెచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రివర్ కోసి మెచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్, రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. మన భారతదేశంలో మొట్టమొదటి జాతీయ నదుల అనుసంధాన కార్యక్రమం ఏమో కేన్ బెత్వా, మధ్యప్రదేశ్, యూపీకి సంబంధించి. ఇదేమో బీహార్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అవసరాలు తీర్చడంలో భాగంగా రాష్ట్రంలో బెనిఫిట్స్ కోసము ఒక ఇంట్రా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఎగ్జామ్లో అడుగుతారు. రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ కేంద్ర ఆమోద ముద్ర. సో మార్చ్ లాస్ట్ డే, సో మార్చ్లో ఆమోద ముద్ర పొందిన ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించి? బీహార్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికోసం, ఈ ప్రాజెక్ట్ కోసం 6,282.32 కోట్ల ఆమోద ముద్ర. అందులో కంప్లీట్గా సెంట్రల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తారట అంటే 3,652.56 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఫండింగ్ ఇస్తుందంట. సో రాష్ట్రం బీహార్ ఎవరు ఆమోదించారు? కేంద్ర క్యాబినెట్. అంచనా వ్యయం 6,282.32 crores ఎస్టిమేటెడ్. ఓకేనా? ఎప్పటివరకు పూర్తవ్వాలి? మార్చ్ 2029 వరకు పూర్తయిపోవాలి. ఓకేనా? ఈ టర్మ్లో కేంద్ర ప్రభుత్వం ఈ టర్మ్లో పూర్తవ్వాలి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తున్న యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అందులో భాగంగా ఇది అమలవుతుంది. ప్రధానమంత్రి కృషి సిచాయి యోజన వేగవంతమైన నీటిపారుదల ప్రయోజనాల కార్యక్రమము. ఓకేనా? సో ప్రాజెక్ట్ బీహార్ నదికి సంబంధించి, బీహార్ రాష్ట్రానికి సంబంధించి. కోసి అంటే బీహార్ దుఃఖదాయని అంటాం మనం, బీహార్ కన్నీటిగా పిలుస్తాము. ఓకేనా? ఎస్. సో ఇదంతా కూడా కోసి మెచి రివర్, ఇదంతా కూడా డీటెయిల్స్ ఇచ్చాను. డైరెక్ట్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను. సో యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ దాని యొక్క ఉద్దేశము. ఇక నెక్స్ట్, సో కేంద్ర క్యాబినెట్ ఇదే సమావేశంలో మరొక అంశాన్ని కూడా ఆమోద ముద్ర వేసింది. సో క్యాబినెట్ మీటింగ్ జరిగిందంటే అవుట్కమ్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మనకు PIB నుండి వస్తే అఫిషియల్గా చూడాలి. సో రీసెంట్గా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ అంటే ప్రాసెసర్స్ కానివ్వండి, వీటిని తయారు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించడం. ఓకేనా? 6 ఏళ్ల పాటు అమల్లో ఉండే స్కీమ్ ఇది. సో మార్చ్ 28, 2025 రోజున కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి కేటాయింపు. మరి ఈ స్కీమ్ కోసం ఎంత కేటాయించారు? క్యాబినెట్ ఎంత కేటాయించింది ఆమోద ముద్ర అంటే 22,919 కోట్ల రూపాయలు. అమలు కాలం 6 సంవత్సరాలు. డైరెక్ట్గా చూడండి, మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఇది ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, మీకు ఈరోజు కోర్స్ లాంచ్ అన్నాను కదా, అందులో ఇచ్చే PDF విత్ ఇమేజెస్, నేను వార్తల నుంచిన ప్రాంతం ఉందనుకోండి, ఇవన్నీ కూడా ఇమేజెస్ కూడా ఉంటాయి అందులో. నో నీడ్ టు వర్రీ. ఓకేనా? దేశీయంగా ప్యాసివ్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రోత్సాహము. ఉదాహరణ రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్లను తయారు చేయడము. ఓకేనా?
ఇక జీన్ బ్యాంక్, భారతదేశంలో ఇప్పటికే ఒక జీన్ బ్యాంక్ ఉంది. రెండవ జీన్ బ్యాంక్ ఏర్పాటుకి కూడా రీసెంట్గా కేంద్ర కేబినెట్ ఆమోదము. బడ్జెట్ సమయంలోనే నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తేదీనే చెప్పారు. ఫిబ్రవరిలో వార్తల్లోకి వచ్చింది, ఇది మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద జీన్ బ్యాంక్ ఇక్కడ స్వాల్బార్డ్ అని మనం చూస్తాం కదా, నార్వే. ఓకేనా. సో రెండవ జాతీయ విత్తన నిధి కేంద్రం, సో నేషనల్ జీన్ బ్యాంక్. సో అధునాతన సాంకేతికతతో రెండవ జీన్ బ్యాంక్ స్థాపించనున్నాం మన భారతదేశంలో. ఇందులో 10 లక్షల విత్తన మూలకాల భద్రత సామర్థ్యం ఉంటుందంట. ఓకేనా. మరి ఇప్పటికే అమల్లో ఉంది ఏంటి, మన భారతదేశంలో మొదటిది ఉందన్నాను కదా, అది ఇక్కడ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా. ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది ఇది. ఇక్కడ 2157 జాతులకు చెందిన 4,71,561 విత్తన నమూనాలు అనేవి ఉన్నాయంట. ఇక నెక్స్ట్ ఐఐటీస్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ చాలాసార్లు మనం చూస్తున్నాము. ఒక జాతీయ హ్యాకథాన్, ఒక సమావేశం అనేది రీసెంట్గా జరిగింది. ఎవరు అంటే ఎన్ఎఫ్ఆర్ఏ, ఐఐటి కాన్పూర్ వారు ఇద్దరు కలిసి ఒక హ్యాకథాన్, ముఖ్యంగా జనరేటివ్ ఏఐ పైన అవగాహన కోసం నిర్వహించిన సదస్సు. ఏ సంస్థలు నిర్వహించాయి, జనరేటివ్ ఏఐ పైన అంటారు. సో ఇక్కడ ఎన్ఎఫ్ఆర్ఏ అంటే నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎన్ఎఫ్ఆర్ఏ, ఐఐటి కాన్పూర్ వారు నిర్వహించిన జాతీయ హ్యాకథాన్, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ మరియు ఐఐటి కాన్పూర్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఐఐటి కాన్పూర్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ హ్యాకథాన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మరియు జనరేటివ్ ఏఐ సాయంతో సంక్లిష్ట ఆర్థిక నివేదికలను సులభంగా అర్థమయ్యే విధంగా మార్చడం, వాటిని ప్రజలకు సమర్థవంతంగా అందించడం అనే అంశంపై దృష్టి కేంద్రీకరించింది. సమావేశం యొక్క ఉద్దేశం ఏంటో చూడండి, సరిపోతుంది. లక్ష్యం ఆర్థిక నివేదికలను ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళీకరించడం. మనకు చాలా ఆర్థిక నివేదికలు ఉంటాయి. ఉదాహరణ చూడండి, మీలో చాలామంది ఎకనామిక్ సర్వే చదివే ఉంటారు. కొన్ని వర్డ్స్ కానీ అర్థం అవ్వడానికి కూడా చాలా టైం టేకింగ్ అనేది ఉంటుంది. సో సులభంగా అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దడం. ఓకేనా. ఇక ఎన్ఎఫ్ఆర్ఏ ఉద్దేశం ఏంటి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక రెగ్యులేటరీ బాడీ, కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం పనిచేస్తుంది. మీకు ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్ అనేది న్యూస్ పేపర్లో ఏదో 2-3 లైన్లు ఇస్తారు, కానీ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఎక్కడ దొరకదు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ ఒక టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించి ఇంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇంత అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంత స్టాటిక్ కానివ్వండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడైనా చూడండి, జాతీయ స్థాయిలో కానివ్వండి, ఎక్కడైనా చూడండి, ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఇవ్వలేరు. సో మీకు మ్యాక్సిమం నాకున్న అవేర్నెస్, నాకున్న అనుభవము, స్టూడెంట్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏదైతుందో దాని ప్రకారంగా మీకు ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతున్నాను. ఓకేనా. ఇక వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 ఈ సమావేశాలు ముఖ్యంగా యువతను రాజకీయ సంబంధిత అంశాలు లేదా దేశ రాజకీయ నిర్మాణంలో పాత్రలను చేయడానికి ఉద్దేశించబడింది. కోవిడ్ సమయంలో జరిగింది అంటే మళ్ళీ ఇప్పుడు జరగబోతోంది. April 1. సో April 1 to 3 వరకు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ సమావేశాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఏంటో మనం మళ్ళీ చూడాల్సిందే. సో తేదీలు April 1 నుండి 2025 April 3 వరకు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రస్తుతం ఎవరు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు, మన్సుఖ్ మాండవీయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఓకేనా. యూత్ పార్లమెంటును పునరుద్ధరించి యువత పాలన, ప్రజాపాలనపై చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడము. ఓకేనా. ఇక్కడ తొలిసారి ఎప్పుడు కండక్ట్ చేశారు ఇవన్నీ కూడా ఇచ్చాను. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఒక సమావేశం, జాతీయ వర్క్షాప్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, అందులో భాగంగా నిర్వహించబడిన ఒక సదస్సు. మన హయ్యర్ ఎడ్యుకేషన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడం, మరి అంతర్జాతీయ సహకారం కోసం వివిధ దేశాల్లో ఉన్న ప్రొఫెసర్స్ కానివ్వండి, వారితో ఇంటరాక్ట్ అవ్వడము, మన ఎడ్యుకేషన్ సిస్టంలో అంతర్జాతీయ ప్రమాణాలను నింపడం కోసం ఉద్దేశించబడిన సమావేశము. సో March 29, 2025 రోజున జరిగింది. ఐఐటి మద్రాస్, సో చెన్నైలో జరిగింది. నిర్వాహకులు నీతి ఆయోగ్ విద్యా విభాగం వారు నిర్వహించారు. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశంలో 2015 జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన సంస్థ. నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు, క్యాబినెట్ డెసిషన్ ఆధారంగా ఏర్పాటైంది. ప్రస్తుతం నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియల్ చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. యాక్టివ్గా ఉండేవారు ఎవరంటే వైస్ చైర్పర్సన్ సుమన్ బెరీ గారు ఉన్నారు.
నీతి ఆయోగ్ CEO రీసెంట్గా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి పదవీకాలం పొడిగింపు అనే అంశాన్ని కూడా మనం చూసాము. ఓకే, నీతి ఆయోగ్ వారు నిర్వహించారు. ఉద్దేశం ఏంటి? విద్యార్థి అధ్యాపకుల మార్పిడి, విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు, సామూహిక పరిశోధనలు, భారత్ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు. ఓకేనా? సో భారత ఉన్నత విద్యలో అంతర్జాతీయకరణ అమలు చేసే విధానంపై చర్చ జరిపారంట. ఎవరెవరు పాల్గొన్నారు ఇదంతా కూడా జస్ట్ పర్పస్ గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి టాపిక్ డెప్త్గా న్యూస్ పేపర్ చదువుతాం కదా మనం. న్యూస్ పేపర్లో ఎలా అయితే ఉంటుందో ఆ టాపిక్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని కాదు న్యూస్ పేపర్లో ఉన్నది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్గా ఉండే కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి మనం లింక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మన కాకినాడలో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ అనేది ఏర్పాటు అవబోతుంది. ఈరోజు మనం వార్తాపత్రికల్లో చూసాము. స్థలం పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతము, కాకినాడ జిల్లా. ఎవరు నిర్మించబోతున్నారు? రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్. మొత్తం పెట్టుబడి 375 కోట్ల రూపాయలతో. యూనిట్ ప్రారంభం April 2, 2025 ఎల్లుండి ఇది ప్రారంభం కాబోతుంది 60 ఎకరాల విస్తీర్ణంలో. ఓకేనా? సో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో వ్యర్థ పదార్థాల నుండి తయారు చేసే పునర్వినియోగ ఇంధనం CBGకి సంబంధించి రిలయన్స్ సంస్థ 3 కంప్రెస్డ్ బయోగ్యాస్ కాంప్లెక్స్లను నిర్మిస్తోంది. అందులో మొదటిది ప్రకాశం జిల్లా దివాకరపల్లిలో నుంచి మంత్రి నారా లోకేష్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక నిన్నటి రోజునే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ టాపిక్. మరొకసారి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నిన్న మీ క్లాస్లో చెప్పాను. సో ఈరోజు ప్రారంభమైంది, కానీ దానికి సంబంధించి గైడ్లైన్స్ కానీ బెనిఫిషియరీస్ కానివ్వండి వారి గురించి మళ్ళీ రేపటి క్లాస్లో నేను చెప్తానని నిన్నటి క్లాస్లో చెప్పాను. ఆల్రెడీ మీకు చెప్పాను P4 ప్రోగ్రామ్ అనేది ఈరోజు ప్రారంభమైందని నిన్నటి క్లాస్లో చెప్పాను. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ ప్రోగ్రాం ప్రారంభమైంది. మనం PPP మోడల్ అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కానీ ఇక్కడ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. రాష్ట్రాన్ని ఏమంటాము, పేదరిక నిర్మూలన కలిగిన రాష్ట్రంగా, ముఖ్యంగా పావర్టీ లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా ఈ P4 ప్రోగ్రామ్ అనేది నిన్నటి రోజున ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది ఏంటి అదంతా కూడా నిన్న మనము చూసాము. నిన్నటి క్లాస్లో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇక్కడ ఈ పాయింట్ మీరు యాడ్ చేసుకోవాలి ఈరోజు క్లాస్లో. మార్గదర్శి బంగారు కుటుంబం అనే కాన్సెప్ట్తో ప్రారంభమైంది. మరి ఇందులో భాగంగా మొదటి బెనిఫిషరీగా బంగారు కుటుంబంగా ఎవరి కుటుంబాన్ని ఎంపిక చేసింది ప్రభుత్వం అంటే మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబం బంగారు కుటుంబంగా మొట్టమొదటి లబ్ధిదారుని కుటుంబంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా నిలిచింది. మరి మొదటి దశలో 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని చెప్పేసి P4 ప్రోగ్రాం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా? సో ఇదంతా కూడా చూడండి, రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడము. బంగారు కుటుంబం కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. ఎస్, సో P4 అంటే ఏందని అడుగుతారు. పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్ పావర్టీ ఫ్రీ సొసైటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పావర్టీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి నుండి కూడా నేను సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? కామెంట్ బాక్స్లో రాయండి. ఇటీవల వార్తలు నిలిచిన 59వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఎవరు, తన కన్సర్న్ స్టేట్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, మరియు ఏ భాషకు చెందిన రచయిత. గుర్తుపెట్టుకోండి, సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని ర్యాపిడ్గా మళ్ళీ చూస్తే, సో నిన్నటి ప్రశ్నకి సమాధానం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 days మాత్రమే ఇనాగ్రల్ ఆఫర్ ఉంటుంది. మీకు నేను డైలీ మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పేవి ఏవైతే ఉంటాయో PDF, ఇంకా వీలైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఇచ్చే ప్రయత్నం మరింతగా చేస్తాను. ఓకేనా? మనం చదివిన టాపిక్స్ ఏవైతే వాటిపైన ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. కంప్లీట్ డిస్క్రిప్షన్ చూడండి. ఓకేనా? ఇందాక ఈరోజు ఈవినింగ్ కోర్సును లాంచ్ చేశాను. సో గోర్సం ఖోరా అనే ఒక ఫెస్టివల్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ అగ్నిపర్వతం కిలావుయా. నెక్స్ట్ భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనా, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అండ్ ఎక్సర్సైజ్ ఇన్యోచోస్. నెక్స్ట్ తొలి ప్రైవేట్ రాకెట్తో ఐరోపా ఖండము. అండ్ రీసెంట్గా దివ్యాంగులకు సంబంధించిన ఒక నివేదిక ఎవరు రిలీజ్ చేశారంటారు, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ లెర్న్ టు ఈట్ వెల్ అని చెప్పేసి యునెస్కో వారు విడుదల చేసిన రిపోర్ట్, బహిర్గతం చేసిన వాస్తవాలు. అండ్ రీసెంట్గా ఒక రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది బీహార్ రాష్ట్రానికి సంబంధించి.
నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర. అండ్ జీన్ బ్యాంక్, రెండవ జీన్ బ్యాంక్ భారతదేశంలో ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు. అండ్ ఎన్ఎఫ్ఆర్ఏ ఐఐటి కాన్పూర్ వారు జాతీయ స్థాయిలో ఒక హ్యాకథాన్ ఒక సదస్సును నిర్వహించారు. నెక్స్ట్ వికసిత భారత్ యూత్ పార్లమెంట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభము. అండ్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఒక సదస్సు, భారతదేశ విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ విలువలతో కూడుకొని ఉండడానికి. ఇక రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 2న ప్రారంభం కాబోతోంది. అండ్ P4 నిన్నటి క్లాస్లో చెప్పింది, మరింత సమాచారం అడిషన్గా ఇచ్చాను. ఇక ఈరోజు ప్రశ్న, ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. అండ్ మన యాప్ లింక్, మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ లింక్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, ఓకేనా? సో మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ.